వైద్యం నారాయణ హరి డాక్టర్ దేవుడితో సమానం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు తమ బాధ్యతగా వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల ఏదైతే వాళ్ళకు సరి అయినటువంటి చికిత్స కానీ మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సేవల్ని వాళ్ళకు అందించే విషయం లోపల తమ బాధ్యతను భవిష్యత్తులో నిర్వహించినప్పుడే ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనవి చేస్తూ మరి అదేవిధంగా డాక్టర్ దేవుడైతే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఏంజల్స్గా దైవదూతలుగా ఈరోజు వారు పేషెంట్ ఏ విధంగా ఉన్నా కూడా వారికి చికిత్స చేసే విషయంలో మీ కృషిని ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవలేరు. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది. దీని భవిష్యత్తులో సక్రమంగా నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు. పెద్దల సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కట్టమని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయింది. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేకంగా సనత్ నగర్ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి దాదాపు 1,126 కోట్లకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్కి ఇప్పటికే మొత్తం 845 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే అందులో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మేము కట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం? ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి వీటన్నింటినీ ప్రజలకు అంకితం చేసి కార్యక్రమానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని పక్కదో పట్టించడం కోసం, ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం వీళ్ళు చేసేటువంటి ఇటు సోషల్ మీడియాలో చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సనత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఇది ఒక పెద్ద రోజు. ఎందుకంటే ఇక్కడ చాలా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తాయి. మన ఇంట్లో ఎవరికన్నా ఒక ఆరోగ్య సమస్య వస్తే మనం అంతా ఎంత ఇబ్బంది పడతామో మనం అన్ని చూస్తూ ఉంటాం. జరిగినటువంటి కోవిడ్ సందర్భం కానీ అంతకుముందు కానీ ఏ కుటుంబంలో హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ కుటుంబం పోగు చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్కి పోతే బిల్లులంతా కూడా వాళ్ళు పోగు చేసుకున్న డబ్బంతా పోతుంది. పిల్లల చదువుల కోసమో, పిల్లల భవిష్యత్తుకో, లేకపోతే పెళ్ళిళ్ళకో, మిగతా అవసరాలకు సేవ్ చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. కానీ అటువంటి కుటుంబాలంతా కూడా ఒక భరోసా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అంటే ఇక్కడ ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదని ఒక ఆధారపడవద్దని, వాళ్ళు మాకు ప్రభుత్వం ఒక పెద్ద అండగా ఉంది అని ఒక ధైర్యంతో హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక కుటుంబంలో పెద్ద కొడుకులా అంటే పెద్ద కొడుకు ఎంత బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తాడో అట్లా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తి పేదలకి ఆరోగ్య విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, రైతుల విషయం కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఒక పెద్ద కొడుకుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా అన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మనం అందరం కూడా అన్నకు అండగా నిలబడాలని, ప్రజాప్రభుత్వానికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుతూ మరి ఇంత పెద్ద హాస్పిటల్ వేల ప్రాణాలను కాపాడాలని, లక్షలాది కుటుంబాలకు ఒక భరోసాగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వైద్యం నారాయణ హరి డాక్టర్ దేవుడితో సమానం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు తమ బాధ్యతగా వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల
ఏదైతే వాళ్ళకు సరి అయినటువంటి చికిత్స కానీ మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సేవల్ని వాళ్ళకు అందించే విషయం లోపల తమ బాధ్యతను భవిష్యత్తులో నిర్వహించినప్పుడే ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనం వేస్తూ మరి అదేవిధంగా డాక్టర్ దేవుడైతే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏంజల్స్గా దైవదూతలుగా ఈరోజు వారు పేషెంట్ ఏ విధంగా ఉన్నా కూడా వారికి చికిత్స చేసే విషయంలో మీ కృషిని ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవలేరు. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, దీని భవిష్యత్తులో సక్రమంగా నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు. పెద్దల సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కట్టమని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయింది. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్పీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేకంగా సనత్ నగర్ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి దాదాపు 1126 కోట్లకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్కి ఇప్పటికే మొత్తం 845 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే అందులో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మేము కట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం ఉంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి వీటన్నింటి ప్రజలకు అంకితం చేసి కార్యక్రమానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని పక్కదో పట్టించడం కోసం, ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం వీళ్ళు చేసేటువంటి ఇటు సోషల్ మీడియాలో చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సనత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఇది ఒక పెద్ద రోజు. ఎందుకంటే ఇక్కడ చాలా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తాయి. మన ఇంట్లో ఎవరికైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే మనం అంతా ఎంత ఇబ్బంది పడతామో మనం అన్ని చూస్తూ ఉంటాం. జరిగినటువంటి కోవిడ్ సందర్భం కానీ అంతకుముందు కానీ ఏ కుటుంబంలో హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ కుటుంబం పోగు చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్కి పోతే బిల్లులంతా కూడా వాళ్ళు పోగు చేసుకున్న డబ్బంతా పోతుంది. పిల్లల చదువుల కోసమో, పిల్లల భవిష్యత్తుకో, లేకపోతే పెళ్ళిళ్ళకో, మిగతా అవసరాలకు సేవ్ చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. కానీ అటువంటి కుటుంబాలంతా కూడా ఒక భరోసా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికి కూడా అంటే ఇక్కడ ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదని ఒక ఆధారపడొద్దని, వాళ్ళు మాకు ప్రభుత్వం ఒక పెద్ద అండగా ఉంది అని ఒక ధైర్యంతో హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక కుటుంబంలో పెద్ద కొడుకు ఎంత బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తాడో అట్లా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తి పేదలకి ఆరోగ్య విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, రైతుల విషయం కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఒక పెద్ద కొడుకుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మనం అందరం కూడా అన్నకు అండగా నిలబడాలని, ప్రజాప్రభుత్వానికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుతూ మరి ఇంత పెద్ద హాస్పిటల్ వేల ప్రాణాలను కాపాడాలని, లక్షలాది కుటుంబాలకు ఒక భరోసాగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.